హరే శ్రీనివాస, జై శ్రీకృష్ణ. మాకు ద్వారక నుంచి పూర్ణకుంభం మొట్టమొదటిసారిగా మా బాపట్ల చేరుకోవడం చాలా ఆనందించదగిన విషయం. అందులోనూ ప్రధాన పాత్ర వహించడం మా లక్ష్మీ శ్రీనివాసానికి దక్కిన అదృష్టంగా భావిస్తున్నాము. ఆ యాత్రలో భాగంగా ఆ 7 దేవాలయాలని ఒకదానికి ఒకటి అనుసంధానించుకుంటూ కోలాహలంగా బాగా నిర్వహించడం, ఇందులో మా బ్యాచ్ అంతా సమిష్టిగా కృషి చేయడం, ఇంతటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి దీక్షితులు గారికి మా లక్ష్మీ శ్రీనివాసం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. హరే శ్రీనివాస. జై శ్రీకృష్ణ, జై ద్వారక, హరే రామ్. అసలు ఇక్కడికి ఇప్పుడు వస్తారని చెప్పని అసలు ఐడియా కూడా లేదు. పవిత్ర మేడం గారు ఇట్లా తీసుకొస్తున్నారని చెప్పన్నారు, కానీ అక్కడ కారు దగ్గరే దర్శనం చేసుకొని వెళ్తామేమో అనుకున్నాం. అలాంటిది మా ఇంటికి బాపట్ల నుంచి ఫస్ట్ రావడమే మా ఇంటికి. కానీ మేము ఎప్పుడు బాగా సప్తాహాలు జరుగుతూనే ఉంటాయి మా ఇంట్లో కృష్ణుడిగా. అదే రూపంగా కృష్ణుడే అక్కడి నుంచి వచ్చాడని చెప్పి చాలా ఆనందించాం. ఆ రోజు అందరికీ చెప్పడం కూడా జరిగింది, మా వాళ్ళకి ఇలా తీసుకొచ్చారు సార్ అని చెప్పి. కానీ చాలా ఆనందం వేసింది. మళ్ళీ అలాగే తిలకదానం జరిగింది, అది ఎక్కడా చూడలేదు, కానీ అక్కడ పబ్లిక్ స్కూల్ దగ్గర జరిగింది. చాలా బాగుంది. అదే మన మనుషుల్ని కూడా అలా పెట్టి తీశారు, అది చాలా బాగుంది. తర్వాత జ్యోతులతో కూడా వెలిగి చూసాము, చాలా ఆనందం వేసింది. ఎక్కడ చూడలేదు అంటే నేను వెళ్ళటం చాలా తక్కువ, కానీ పవిత్ర మేడం ద్వారా ఈ కోలాటం రావటం బట్టి కొంచెం బయటకు వచ్చి అలాంటివన్నీ చూస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. జై హరే శ్రీనివాస, జై శ్రీకృష్ణ, జై ద్వారక అండి. ద్వారక సముద్రంలో మునిగిపోయిన తర్వాత ఎక్కడో మనకి తెలియదు, ఒకనొక పురాణాల్లో ద్వారక సముద్రంలో మునిగిపోవడం జరిగింది. శ్రీకృష్ణుడు ఉండేవాడు అని మనకి భగవద్గీతలో చదివి ఆయన ఉన్నారని మనం ఊహించుకోవడమే. కానీ ఆయన సంకల్పంతో దీక్షితులు గారు సముద్రంలోకి వెళ్ళి ద్వారక అనేది ఉందని అక్కడ ఆయన నడిచిన మట్టిని తీసుకురావడం, జలం తీసుకురావడం జరిగింది. అది స్వయంగా బాపట్ల రావడము, బాపట్ల ఏనాడో చేసుకున్న పూర్వజన్మ సుకృతం. దాంట్లో గుడి నుండి గుడికని పాదయాత్ర చేయడము, మానవ తిలకము, జ్వాలా తిలకము జరిపించడం కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. వాటిలో మేము పాల్గొనడం మా పూర్వజన్మ సుకృతం అని మేము భావిస్తున్నాము. అందులో ఆకరణ లక్కీ డిప్ జరగడం జరిగింది. అందులో స్వయాన కన్నయ్య నడిచిన పాదధూళి జలము మా ఇంటికి రావడం కూడా జరిగింది. అది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇలాంటి అవకాశాలు ఇంకా మరెన్నో ద్వారక విశేషాలు మనకి తెలుస్తాయని ఆశిస్తూ ఇంతటితో మా ప్రసంగం. జై శ్రీకృష్ణ, జై ద్వారక. ఇది నార్త్ సైడ్ దగ్గరే చాలా వరకు కృష్ణుడి పూజ కార్యక్రమం చూసామండి మేము. అట్లాంటిది కృష్ణుడు సాక్షాత్తు మా బాపట్లో వచ్చినట్టే ఉంది నాయన. అది కాక ఈ తిలకం ప్రోగ్రామ్ అనేది అసలు ఇంతవరకు ఎక్కడ చూడలేదు, పార్టిసిపేట్ చేయలేదు. అలాంటిది మా మేడం ద్వారా మాకు అది కలిగింది. నాయన బాపలు రావడం అనేది మాకు ప్రతి ఇంటికి వచ్చినట్టే ఉంది. పూర్వకుమార్ రావడమే, ఇంకా నాయన పట్టుకోవడమే మాకు జనధన్యం అయిపోయింది అనిపించింది. అలాంటిది ప్రతి ఇంట్లో మా కన్నయ్య వచ్చాడు అనిపించింది. ఇది సాక్షాత్తు సాధించిన ఛాన్సెస్ మాకు. అది మా మేడం గారు మమ్మల్ని గ్యాదర్ చేసుకొని తీసుకొచ్చారు. జ్వాలా తోరణం అనేది, జ్వాలా తిలకం అనేది అసలు మేము ఎక్కడ చూడలేదు. అలాంటిది మాకు ఆ ఛాన్స్ కలిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికైనా కానీ మాకు దేవుడు కోరిచ్చినట్టుంది. మాకు ఇంతటి అవకాశం కలిగించినందుకు స్వామికి చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. హరే శ్రీనివాస, జై శ్రీకృష్ణ. కనీసం ఫస్ట్ రోజు వచ్చినప్పుడు నేను ఇక్కడికి కనీసం వచ్చినప్పుడు నేను రాలేదని ఆ రోజు మిస్ అయిపోయాను. చాలా పిల్లలు కామెంట్ చూడలేకపోయాను అనేసి. కానీ ఆ రోజు అనుకోకుండా ఆ రోజు నేను ఊరేగింపు పాదయాత్రకు వచ్చినప్పుడు నేను అక్కడ పాల్గొన్నాను. చాలా బాగా నచ్చింది. స్వామి, నేను నిజంగా స్వామిని చూసినట్టు అనిపించింది. అది కోలాటము, ఆ జనము అది చూసరికి నాకు చాలా ఆనందం అనిపించింది. అక్కడ అది దీపాలు తిలక దానం చేసినప్పుడు కూడా చాలా కలగా అదంతా లైటింగ్ ఆపేసరికి అది స్వామివారి నామం చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఇంకోటి ఏంటంటే అందులో స్వామివారి కలిసి ఫస్ట్ మా గుడికే వచ్చింది, బ్రహ్మంగారి గుడికి. ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మా గుడిలోకే వచ్చింది అసలు స్వామి కలిసి. మా కాలనీలోకి ఆ పక్కనే మా ఇల్లు,
స్వామివారు ఫస్ట్ రావడమే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఆ రోజు లక్కీ డిప్ పెట్టారు కదా, ఆ లక్కీ డిప్ లో కూడా మా ఫ్రెండ్ కి వచ్చింది, సంతోషపడ్డాను. మా ఫ్రెండ్ కి అది లక్కీ డిప్ తగిలితే వచ్చింది, సంతోషపడ్డాను. కానీ అనుకున్నా ఎక్కడ కొంచెం అనిపించింది వస్తే బాగుంది అని. సరేలే దేవుడు ఇంతకంటే డబుల్ ఏదో నాకు ఇవ్వబోతున్నాడు అని అనుకున్నా. నాకు తెలియదు అనుకుని ఇంటికి వెళ్ళాను. తెల్లారి ఏదో చిన్న ప్రోగ్రామ్ అని చెప్పి పిలిచారు. చాలా పెద్ద సన్మానం జరిగింది నాకు. అది శ్రీకృష్ణ ఆశీర్వాదం అనుకుని సంతోషపడ్డాను. అంతకంటే డబుల్ నాకు వచ్చింది. అది మిస్ అయ్యానని ఫీల్ అయినందుకు దీనికంటే నీకు ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పి స్వామి ఇచ్చాడు. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. ఆ దీపాలు అవన్నీ చాలా సంతోషంగా ఉంది. హరే శ్రీనివాస, జై కృష్ణ, జై ద్వారక. మొట్టమొదటిసారిగా మా బాపట్లో ఇలా తిలకదారంతో దీపాలు వెలిగించడం చాలా సంతోషంగా ఉందండి. దానిలో మా పవిత్ర మేడం గారి ద్వారా మేము పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే చాలా మంచి ప్రోగ్రామ్ని బాపట్ల కండక్ట్ చేశారు. అందరి దీక్షితులు గారికి, మా మేడం గారికి, మా సర్వెంట్స్, మా వాళ్ళందరికీ చాలా ఆనందంగా ఉంది. నేనంటే మా అంగతత్వం కూడా నా ఆనందాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను అన్నమాట. చాలా మంచి ప్రోగ్రామ్ అండి. మళ్ళా ఇలాంటి జరగాలని కోరుకుంటూ సెలవు. హరే శ్రీనివాస, జై శ్రీకృష్ణ, జై ద్వారక. బాపట్ల అనేది ఇంతకు ముందులా బావపురి అనే పేరుతో వచ్చింది. ఆ సాక్షాత్ క్షీర భావనారాయణ స్వామి కదిలి శ్రీకృష్ణుడి రూపంలో ఈ బాపట్లకి వచ్చి మన అందరినీ తలపించి మనం అందులో ఒక భాగస్వాములు అవ్వడం అనేది మన పూర్వ జన్మ సుకృతంగా భావించాలి. అందులో నేను చిన్నదాన్ని, కానీ స్వామి నాకు అదృష్టం ఇచ్చారు. ప్రతి ఒక్క దానిలో పాల్గొనమని, సేవ చెయ్యమ్మా అని చెప్పేసి చెప్పారు. అలాగే మన బాపట్లకి ఆ స్వామి నడిచి వచ్చారు అని భావిస్తున్నాను. దేవాలయం నుంచి దేవాలయం వరకు అని చెప్పేసి పాదయాత్ర ఎంతో కోలాహలంగా జరిగింది. అందరూ చాలా ఆనందించాము. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలి. అందులో మనందరం మళ్ళీ పాల్గొనాలి అని కోరుకుంటూ జై శ్రీకృష్ణ, హరి శ్రీనివాస, జై ద్వారక. హరే శ్రీకృష్ణ, జై బోలో జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. బాపట్లకి చాలా పుణ్యం చేస్తుందండి. ఇలా రావడమే చాలా గొప్ప విషయం. ఆ సార్ గారు తీసుకురావడం మేము చాలా ఆనందించాం. పవిత్ర గారు అందరూ మా బ్యాచ్ అందరూ పోరాటం చేస్తుంటే మధ్యలో వచ్చి చిన్ని కృష్ణయ్య చాలా ముద్దుగా ఆడుతూ ఉన్నట్టు, గోపికలందరూ ఆయన కొంటి కృష్ణుడు కదండి, చాలా గోపికలందరితో ఆడుతున్నట్టుగా అనిపించిందండి. దానికి చాలా ముద్దుగా ఉన్నట్లు ఆ మహాలక్ష్మ తల్లి దగ్గర అలా నాట్యం చేస్తుంటే కన్నయ్య చక్కగా వచ్చి అందరినీ చూస్తున్నట్టు, గోపిక ఊదుతూ అల్లరిగా ఆడుతున్నట్టు అలా అనిపించిందండి. చాలా సంతోషం వేసిందండి. అదొకటి. కానీ ఉదయం నుంచి ఎంత కష్టపడ్డామో, ఆ తిలకదారంలో ఎంత కష్టపడి చేసినా, వర్షం పడుతున్నా దాన్ని లెక్క చేయకుండా మేము చేసామండి. అంటే ఆ నాయన చేయించుకున్నాడు మా చేత. చాలా అందంగా ఉందండి. అది వెలిగించిన తర్వాత ఆ కాంతులతో ఉన్న ఆ ఇది అనేది అసలు ఆ కళ్ళలో నీళ్ళు చేసేయండి, ఆనంద బాష్పాలన్నమాట. ఉదయం నుంచి పడిన కష్టం అంతా మర్చిపోయాం మేము. మేడం గారు చాలా అదృష్టం మాకు అలా చేపించడం కూడా మా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఆ సార్ గారి పూర్వజన్మ సుకృతం వల్లే మాకు ఇలా అవకాశం వచ్చిందండి. ఆ కృష్ణయ్య పరమాత్ముడు వల్లే మేము ఇలా ఉండగలిగాము. ఇంకా ఇలాంటి సేవలు చేయగలుగుతామని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. హరే శ్రీనివాస. హరే శ్రీకృష్ణ, హరే శ్రీనివాస. మాకు ఇంత అవకాశాన్ని కల్పిస్తున్న మా పవిత్ర మేడంకి చాలా ధన్యవాదాలు. నిజంగా నేను దీంట్లో పాల్గొనటం, వల్లి గారి ఇంటి దగ్గరికి ఆ పూర్ణకుమ్మని తీసుకురావటం, దాన్ని మేము తాకి దండం పెట్టుకోవటం చాలా సంతోషం అనిపించింది. అంత సముద్రంలో ద్వారం అయిపోయిన దగ్గర అక్కడికి వెళ్లి ఆ ఇక్కని మనం చూడలేము, తాకలేము. సో అంతటి భాగ్యాన్ని మనకు కల్పించిన దీక్షితులు గారికి చాలా ధన్యవాదాలు. దీన్ని ఒక కాన్సెప్ట్ గా తీసుకొని అందరినీ ఒక చాటికి చేర్చి, మళ్ళీ దాన్ని దీపాలు, తిలకము, దేవాలయం అంటూ అందరినీ గ్యాదర్ చేసి అందరినీ ఒక పద్ధతిగా నడిపించడం కూడా చాలా ఇది ఉండాలి. అందరినీ చక్కగా తీసుకొచ్చి లైన్ లో నుంచోబెట్టి అలా నుంచో
అసలు నామం పెట్టారు ఆ మనుషులతో, అసలు చాలా బాగుంది, అసలు చాలా నచ్చింది ఆ నామం. తర్వాత దీపాలతో నామం పెట్టాము, నూనె వేసాం, వత్తులు వేసాం, అన్ని వేసాము. వాన పడుతుంది, అరే వాన పడుతుంది తడిసిపోయిపోయేమో ఎలాగవేమో అనుకున్నాం, కానీ వెలిగిస్తే అసలు ఎంత బాగుందో, అసలుకి చాలా బాగుంది. అసలు కళ్ళ నీళ్లు, ఆనందం. ఎంత వాన పడినా కూడా వెలుగుతుందంటే ఇంకా సంతోషంగా ఉంది. అసలు అంతా నాయనదే, కన్నయ్య కన్నయ్య కన్నయ్య. ముందుగా పవిత్ర మేడం గారికి, తయారు దీక్షితు గారికి నా నమస్కారాలు. బాపట్లలో పూర్ణ కుంభంతో బయలుదేరిన గుడి నుంచి గుడికి మళ్ళీ జనమందరూ కూడా, బాపట్ల జనమందరూ కూడా ఎంతో కోలాహలంగా చాలా ఆనందంతో మురికిపోయారు. మేము రాలేదని చాలా బాధపడిపోయారు చాలా మంది. మేమందరం చూసి వచ్చి వాళ్ళకి చెప్పేసరికి ఆనందంగా బాగా ఇదిగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి రోజు మళ్ళీ రాదని, మేము జన్మలో మళ్ళీ మాకు ఇలాంటి రోజు ఈ జన్మకి ఇదే ఎక్కువ అని చెప్పి చాలా సంతోషపడ్డామండి. హరే శ్రీనివాస. హరే శ్రీనివాస. జై శ్రీకృష్ణ, జై ద్వారక. ఆ రోజు 32 గోవులు వస్తుంటే ఎవరో చీరాల నుంచి ఆపి బాపట్ల ఇంజనీర్ కాలేజీ కాడికి వచ్చి మా అందరికి ఫోన్లు చేశారు, తెలిసిన వాళ్ళకి. మేము వెళ్ళి వాటిని ఆపాము. వాటిని కలెక్టర్ గారు తీసుకెళ్లిపోయారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. అవి తీసుకెళ్లి ఎక్కడ ఏం చేసేవాళ్ళో మాకు తెలియదు. ఆ ఒక్క విషయంలో మాత్రం మేము ఆ రోజు మా మేడం గారు మమ్మల్ని సేవకు తీసుకెళ్తాం, ఆ సేవలో మేము ఆ టై అనుకుంటాం. మేమందరం వెళ్ళి అవి ఆపటం మాకు చాలా ఆనందంగా ఉంది. అది మా మేడం గారికి నేను ఇంతవరకు ఎప్పుడు బయటికి వచ్చి ఇంతవరకు ఎప్పుడు బయటికి రాలేదు. కానీ పవిత్ర మేడం గ్రూప్ చేయటం, అది మా మణి ద్వారా మేము గ్రూప్లోకి రావటము, నేను ఇదే ఫస్ట్ అసలు. అది ఇట్లా పాదయాత్ర చేయటం కానీ, దేవుడు దగ్గరికి రావడం కానీ నేను ఇంతవరకు ఇప్పుడు బయట రాలేదు. కానీ ఇలా వచ్చినందుకు కూడా నేను చాలా ధన్యమైపోయిందంట. శ్రీకృష్ణుడిది మా ఇంట్లో కూడా పెద్దది విగ్రహం ఉన్నది. కానీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను శ్రీకృష్ణుడిది చూడాలని. నేను మధురై అన్ని వెళ్ళొచ్చాను, చూసి వచ్చాను. అక్కడ చేసినట్లుగా మనకి ఎప్పుడు ఎక్కడా లేదు. అటువంటిది శ్రీకృష్ణుడి గుడి హైదరాబాద్ లో కూడా ఉంది, కాచిగూడలో. అక్కడ చాలా బాగా చేస్తారు శ్రీకృష్ణుడి గుడిలో కూడా. అక్కడ అన్నదానాలు కానీ అసలు చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మన శ్రీకృష్ణుని మనం అనుకుంటా ఇన్ని పాదయాత్ర చేసుకుంటే అక్కడికి వెళ్ళాము. కానీ మనం వెళ్ళేసరికి అక్కడికి గోవులు రావటం అదొక అసలు చాలా విచిత్రం. అసలు గోవులను కూడా మనం అంత పవిత్రంగా చూసుకోవాలి కూడా అసలు. హరే శ్రీనివాస, హరే కృష్ణ. నీ బాటు చూపు మాకు ప్రాణం, నీ మోము చూడడమే వేదం. చక్కని మురళి చారు శీలవాణి, వినగానే కలైకే ఆనందం. శ్రీకృష్ణ ద్వారక కుంభం, మా ఊరికి వచ్చింది రాధే, మా ఇంటికి వచ్చింది గోవింద. జగమంతా పునీతం చేద్దామా, నీ దయ చాలు మాధవవా. తులసి మాలల వాసంతో తెచ్చడు శాంతి మనసునికి. నీ చరణం స్పర్శించగా తీరుతుంది భావబంధమంతా. శ్రీకృష్ణ ద్వారక కుంభం, మా ఊరికి వచ్చింది రాధే, మా ఇంటికి వచ్చింది గోవింద. జగమంతా పునీతం చేద్దామా, నీ దయ వింటే చాలు మాధవా. నీ బాటు చూపు మాకు